మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ర రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ర రెడ్డిని ఎంపిక చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సీఎం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కొస్గిలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రకటన చేశారు. 50,000 మెజారిటీతో వంశీచంద్ర గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా మా బిడ్డ, మా కొడంగల్ బిడ్డ, మా అన్న రేవంత్ అన్న అని మీరు చెప్పుకునే విధంగా, మీ గౌరవం పెంచే విధంగా నేను వ్యవహరిస్తానని తెలియజేస్తూ, ఇంత కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఈ మీటింగ్ ను విజయవంతం చేసిన కొడంగల్ నియోజకవర్గ నాయకులు, జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులకు, మండల పార్టీ అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రతి మిత్రుడికి, చాలా మంది వందలాది మంది నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు నాకు ఆప్తులు, మిత్రులు, వాళ్ళందరి పేరు చెప్తే అర్ధరాత్రి అవుతుంది కాబట్టి వాళ్ళందరి పేర్లు చెప్పలేకపోయినా వాళ్ళందరు కష్టపడితేనే నేను ఇక్కడ ఉన్నా. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా. ఇప్పటి వరకు బడికోవాలన్నా, గుడికి పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇతర ప్రాంతాలకు పోయేది మనం. మిత్రుడు, సోదరుడు వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దగ్గకుండా ఆ పైన